గైస్ ప్లీజ్ ఇది ఒక కేవలం 5 minutes వీడియోనే. ప్లీజ్ ఎండ్ వరకు అయితే చూడండి. ఎందుకంటే లిటరల్లీ చెప్తున్నా, చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తూ ఉంటారు. కాకపోతే బాగా యూత్కి ఎక్కువ కనెక్ట్ అయిన వాళ్ళైతే మన సీరియల్స్లో ఉన్న వాళ్ళే కానీ, బిగ్ బాస్ వాళ్ళే కానీ, ఇలాంటి వాళ్ళైతే చాలా ఎక్కువ మందికి అయితే తెలుసు నార్మల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కంటే. అలాంటిది వీళ్ళే ప్రమోషన్లు చేస్తుంటే, అలాంటిది ఏకంగా వీళ్ళే వాళ్ళ ఈ కంపెనీ బట్టలు వేసుకొని వీడియోస్ చేసి వాళ్ళ యాడ్స్ రన్ చేసుకుంటుంటే చాలామంది వీటికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి గేమ్ ఆడి లిటరల్గా ఒక ఆయన రీసెంట్గా ఒక రీల్ అయితే చూశాను. అతను వాళ్ళ పేరెంట్స్కి ఒక వీడియో చనిపోయే ముందు సెండ్ చేసేసి తన విషయం చెప్పుకొని చనిపోయాడు. 25 లక్షలు అయితే లాస్ అయ్యాడు. 25 lakhs రూపాయి కాదు, రూపాయలు కాదు, 25 లక్షలు లాస్ అయ్యాడు కేవలం ఈ ఒక బెట్టింగ్ యాప్ ప్రమోటర్స్ వల్ల. నాన్ వెజ్న ఇంకా దాని మీద కిల్ బెట్టింగ్ మీద అయితే ఆల్రెడీ సనీ యాదవ్ ఇంకా లోకల్ నాని అయితే అరెస్ట్ అయ్యారు. వీళ్ళు కాదు అసలైన వాళ్ళు, ఆ క్రాంతి బ్లాగర్ గాడు, ఈ ఆర్జే ఫ్యాట్స్, రాజా ఫ్యాట్స్ ఏదో ఉంది కదా అతను, ఇంకా చాలామంది ఉన్నారు. నాకు ఎందుకు అనిపిస్తుంది మన సీరియల్ వాళ్ళు కూడా జైల్లోకి వెళ్ళిపోవచ్చేమో అని. ఎందుకంటే వీళ్ళు ఒకటే కాదు, రెండో కాదు, చాలా అంటే చాలా వీడియోస్ ఉన్నాయి. శోభా శెట్టి కానీ, ప్రియాంక కానీ, విష్ణుప్రియ కానీ, నైని పావని కూడా కొత్తగా వీళ్ళకి షేమిల్ అయింది. డీ జోడీ డాన్సర్సే కానీ, మన జీ తెలుగు వాళ్ళే కానీ చాలామంది అయితే ఉన్నారు. వామ్మో ఇంతమంది ఏందిరా అనుకున్నా. ఎవరైనా కానీ వాళ్ళని ఫాలో చేసి ఉంటే మీరు ఒక్కసారే కాదు చాలాసార్లు చూసి ఉండొచ్చు. వాళ్ళ యాడ్లు మీకు ఇన్స్టాగ్రామ్ ఫీడ్లో కనిపించచ్చు. వాళ్ళు ఒకటి కాదు, రెండు కాదు, చాలా అంటే చాలా బెట్టింగ్ యాప్స్తో ప్రమోట్ చేస్తారు. లిటరల్లీ చెప్తున్నా, ఇలాగనే కంటిన్యూ అయిందనుకో నెక్స్ట్ వీళ్ళే జైలుకి వెళ్ళాల్సిందే. ఎందుకంటే కంప్లీట్లీ తెలుగులో అయితే అటాక్ అవుతుంది కిల్ బెట్టింగ్ అని. నాన్ వెజ్న రా టాక్స్ అన్న, రామాబాయ్, వీళ్ళందరూ చాలామంది, ఇంకా ఐపీఎస్ సార్ అతను కూడా చాలా అంటే చాలా ట్రై చేస్తారు. ఆల్రెడీ ఇద్దరైతే బొక్కలకైతే పోయారు. ఇంతకుముందు కూడా చాలామంది అయితే పోయారు. చాలామంది అయినా ఇంకా సిగ్గు లేకుండా అయినా ప్రమోషన్ చేస్తారు. అట్లనే ఇంకా నెక్స్ట్ అయితే వీళ్ళే ఉన్నారేమో అనుకుంటా. ఒక్కసారైనా వీళ్ళ దాంట్లో ఏమైనా అయితే పోలీస్ స్టేషన్కి అట్లా ఏమైనా అయితే తర్వాత మిగతా వాళ్ళు కూడా బంద్ అవుతారేమో. నిన్నైతే మోస్ట్లీ చాలామంది నాన్ వెజ్ని అన్న వీడియో చూసాకైతే చాలామంది వాళ్ళ వీడియోలు అయితే డిలీట్ చేసుకురు. అన్నిటికన్నా గమ్మత్ ఏంటి అంటే మన మహేందర్ భయ్య బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఎన్నో కథలు పడి ఎన్నో వీడియోస్లలో ఒక్కొక్కటి 2-3 minutes వీడియోస్లలో ప్రమోషన్లు వేస్తుంటాడు. అదేందో ఏమో తెలియదు కానీ యూట్యూబర్ అవ్వాలనుకుంటే ఈ కోర్స్ కొనుక్కోండి అంటాడు. అది కూడా మళ్ళీ 2000 1000 రూపీస్ ఉంది ఆ కోర్సు. ఓడుకొంటాడేమో కానీ కొన్నాడు మాత్రం బక్రా 100% చెప్తున్నాను. యూట్యూబ్లో వ్యూస్ రావడం ఇదంతా కానీ మన చేతిలో ఉండదు. కేవలం మన కంటెంట్ బాగుంటే వ్యూస్ వస్తాయి. ఇదే సత్యం. కావాలంటే మీరు నా ఛానల్ కూడా చూడొచ్చు. ఇలాంటి కోర్స్ అమ్ముకుంటా ఫేక్ కోర్స్ అమ్మినా, ఇలాంటి బెట్టింగ్ యాప్స్ మీద ఇష్టం వచ్చినట్టు ప్రమోషన్స్ చేసినా, కంటిన్యూస్గా చేసినా జైలుకి వెళ్ళడం అయితే ఖాయం. ఎందుకంటే చాలా సీరియస్గా అయితే తీసుకోరు పోలీస్ వాళ్ళే కానీ, కొంతమంది యూట్యూబర్సే కానీ, నాన్ వెజ్ అలాంటి వాళ్ళు. మీరే ఒకసారి ఈ వీడియో అయితే చూడండి, అతని బాధ ఏందో. अस्सलाम वालेकुम। ये सोसाइटी की समझता हूँ मेरे को पहले से कुछ भी नहीं थी, मगर क्या कर सकते हैं। अब चार हो गए मैं कोई लास्ट ऑप्शन के लिए ना छोड़े। अब इसमें किसकी गलती है क्या है, अब उसके बारे में बात करके कुछ भी टाइम वेस्ट नहीं करना चाह रहा। मगर मारते तो पहले लास्ट के जैसा लास्ट दो विशेष है। एक मैं मरा बोले तो मेरे लास्ट को कोई भी कौन सा भी फैमिली मेम्बर रहना तो कोई भी रहना तो मैं सीना मैं करना था को तो मैं करना आपके जैसे ही मरना चाह रहा हूँ। और एक तीसरा विषय है कि अब वो मेरी लाश देखे तो చూశారు కదా తన బాధ ఎలా పుట్టినాడో. హిందీ ముస్లిం అనుకుంటా, కాకపోతే మన తెలంగాణ నుంచే. సో అతనైతే ఆడి లాస్ట్ రికవర్ అనుకుంటా దాని పిచ్చమ్మడి పోయి ఇలా అయితే అయిపోయింది. ఒకటి కాదు, 2 కాదు, 25 లక్షలు అయితే గాడిలో కలిసిపోయినాయి. అన్ని పైసలు పోయినాక ఎవరినన్నా పేరెంట్స్కి మొహం చూపించుకోగలుగుతాడా? లేదు కదా. సో అతనైతే పాపం సూసైడ్ అయితే చేసుకున్నాడు. ఇలా ఏంటంటే చాలా సైకాలజికల్ ఉంటుంది ఇవన్నీ. మీకు నార్మల్ మనుషులకైతే అస్సలు అర్థం కాదు. ఇప్పుడు వాళ్ళని వెళ్ళి అలా దునికేసిరంటే మీరు అలాగే బయటికి రాలేరు, అలా ఉంటుంది అదంతా. అలాంటిది అయినాక తెలిసి కూడా చాలామంది మన సీరియల్ యాక్టర్స్ కానీ, బిగ్ బాస్ని పోయి వచ్చిన వాళ్ళే కానీ, లేకపోతే నార్మల్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబర్సే కానీ, వీళ్ళందరూ అవన్నీ తెలిసినాక కూడా వాళ్ళ ఫ్యాన్స్కి సజెస్ట్ చేస్తారు ఇవన్నీ. అంటే ఎలా అని చెప్పుకోండి, వాళ్ళు ప్రమోషన్ చేసినా కూడా ముందర డిస్క్లైమర్ ఇయ్యరు. చాలామంది అయితే ఇయ్యరు. మీకు నచ్చితేనే చూడండి, నచ్చితేనే వెళ్ళండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే అని చెప్పరు. అది కూడా డైరెక్ట్ దునికేసేయమంటారు. దునికినాకేమో ఇలా ఉంటుంది రిజల్ట్.
నేనైతే ట్రూగా అయితే చెప్పాను గైస్. నాకైతే ఆల్రెడీ ఒక వీడియో అయితే పెట్టేశాను దీని మీద. మళ్ళీ ఈ వీడియో చూడగానే నాకంటే కొంచెం గ్రోత్ ఉంది, మీకు అందరికి తెలవాలని ఈ వీడియో అయితే చేశాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం